హాయ్ అండి. నేను డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఫ్రమ్ హర్షిత హాస్పిటల్. ఈరోజు మనము కాల్షియం డెఫిషియన్సీ ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు జనరలైజ్డ్‌గా వీక్‌నెస్ ఒకటి ఉంటది. అంటే కొంచెం లెథార్జిక్‌గా ఏమి చేయలేక కొంచెం నీరసంగా ప్లస్ ఏ పని చేయబుద్ధి గాక అలా ఉంటుంటారు. ప్లస్ ఎక్కువ పెయిన్స్ వస్తుంటాయి. మజిల్ పెయిన్స్ అయితే గాని మన థై పెయిన్స్ వస్తుంటాయి. ఈ మోకాళ్ళ దగ్గర కింద ముందల భాగంలో ఎముక దగ్గర షిన్ బోన్ అంటాం. ఆ ఏరియాలో గూడా మన పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి. ప్లస్ మెడ నొప్పి ఒకటి ఎక్కువ వస్తుంటది. ఈ థొరాసిక్ రీజియన్‌లో పెయిన్ అంటాము. మన 2 స్కాపులస్ మధ్యలో ఇంటర్ స్కాపులర్ రీజియన్ అంటాము. అక్కడ పెయిన్ వస్తుంటది. ప్లస్ నడుము నొప్పి గూడా ఎక్కువగానే ఉంటుంటది. ఇవన్నీ ఈ సింప్టమ్స్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళందరిలో మెయిన్‌గా కామన్‌గా ఇవన్నీ వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మంచిగా కాల్షియం రిచ్ ఫుడ్స్ ఒకటి, ప్లస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ వాటర్ తాగటం, హైడ్రేషన్ ఇయన్నీ చాలా ఇంపార్టెంటు. దాంతో పాటు ఎన్ని సింప్టమ్స్ మీకు ఎక్కువగా ఉన్నాయంటే మటుకు డాక్టర్‌ని ఖచ్చితంగా కలవండి. కాల్షియం టెస్ట్ ఉంటది సీరం కాల్షియం అని. అది ఎంతుందో చూసి దానికి తగ్గట్టు దాన్ని ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం, మెడికేషన్ వాడటం ఇయన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా మీ సింప్టమ్స్ అన్నీ తగ్గుతాయి. పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటారు. సో, ఎనీ ఇబ్బందులుంటే ఒకసారి మీ దగ్గరున్న డాక్టర్‌ని కలవండి. థాంక్ యూ.